హలో ఫ్రెండ్స్, నేను మీ జయదేవ్. వెల్కమ్ టు టుడేస్ టాపిక్. భారతదేశంలో 700 కిలోమీటర్లు పొడవున్న ముంబై నాగపూర్ల మధ్య హైవే గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇది 6 లైన్స్ హైవే, కంప్లీట్లీ కాంక్రీట్ హైవే. దీని నిర్మాణంకి $9 బిలియన్ ఖర్చు చేశారు. డిసెంబర్ 2018లో భూమి పూజతో ప్రారంభమైన ఈ హైవే 5 సంవత్సరాల 7 నెలలు నిరంతరంగా పనిచేసి 2024 జూలై 7వ తారీఖున ఈ హైవే మొన్ననే ప్రారంభమైందన్నమాట. ఈ హైవే నిర్మాణానికి 33 ప్రధానమైన వంతెనలు, బ్రిడ్జెస్ నిర్మించారు. అలాగే 274 చిన్న చిన్న బ్రిడ్జెస్ కూడా నిర్మించారు. ఈ నిర్మాణంలో 6 టర్నల్స్, స్వరంగ మార్గాలు, అట్లాగే 65 ఫ్లైఓవర్స్ నిర్మాణం జరిగిందనమాట. సో ఇంత పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా డబ్బుని ఖర్చు పెట్టి ఈ హైవేని నిర్మించడం జరిగింది. దీనితో వ్యాపార పరంగా, అంటే లాజిస్టిక్స్ పరంగా ఇది గొప్ప వరమనే చెప్పాలి ఆ ప్రాంత ప్రజలకి. భారతదేశము మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రపంచము మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్న భాగంలో ఈ రోడ్డు నిర్మాణం అనేది జరిగింది. థ్యాంక్ యూ.